మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు మీ కార్ట్‌లో చాలా ఐటెమ్స్ ఉంటాయి. ప్రతి ఐటెమ్‌కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఈ ఐటెమ్స్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్ ఏది అంటే మనం మాన్యుయల్‌గా చూస్తే చాలా ఈజీ. కానీ సేమ్ లాజిక్‌ని యారేస్ యూజ్ చేసి ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ యారేలో బిగ్గెస్ట్ నెంబర్‌ని ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని మ్యాక్స్‌గా అస్యూమ్ చేస్తాం. ఇనీషియల్‌గా మ్యాక్స్ ఈక్వల్ టు 10 అవుతుంది. నెక్స్ట్ ఈ మ్యాక్స్ వాల్యూలో ఉన్న 10ని నెక్స్ట్ ఎలిమెంట్‌తో కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 45. సో 45ని 10ని కంపేర్ చేస్తే 45 గ్రేటర్ కాబట్టి మ్యాక్స్ వాల్యూ అనేది 45తో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు స్టెప్ 3 చూస్తే మనకి 45 అండ్ 23 కంపేర్ అవుతున్నాయి. ఇక్కడ 45 గ్రేటర్ కాబట్టి సో మ్యాక్స్ వాల్యూలో 45 ఉంటుంది, ఇంకా చేంజ్ అవ్వదు. స్టెప్ 4లో 45 అండ్ 89 కంపేర్ అయ్యి 89 అని అప్డేట్ అవుతుంది మ్యాక్స్ వాల్యూ. అండ్ 89 అండ్ 67 కంపేర్ అయ్యి మ్యాక్స్ వాల్యూ ఆల్రెడీ 89 ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది. ఓకేనా? త్రూ ప్రోగ్రామ్ లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. యారే అనేది ఇండెక్స్ బేస్డ్, ఆల్వేస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అని మనకు తెలుసు. సో ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు యారే ఆఫ్ 0 అంటే మనకి మ్యాక్స్లో 10 వస్తుంది. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ మ్యాక్స్లో ఆల్రెడీ స్టోర్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్ నుంచి మనం ఇటరేట్ చేయాలి. అందుకే ఫర్ లూప్ని ఐస్ ఈక్వల్ టు 1 నుంచి ఇటరేట్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ స్కానర్ క్లాస్ యూస్ చేసి త్రూ స్కాన్ డాట్ నెక్స్ట్ ఇంట్ యారే సైజ్ కలెక్ట్ చేసి అండ్ యారే సైజ్తో మనం ఒక యారే క్రియేట్ చేసి ఈచ్ ఎలిమెంట్ని యూజర్ నుంచి కలెక్ట్ చేసి ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన లాజిక్ని యూజ్ చేసి మ్యాక్స్ ఎలిమెంట్ 89 అని ప్రింట్ చేస్తాం. థ్యాంక్ యూ.